హాయ్ అండి, నేను మీ మాధవి. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చపాతీ, రోటీ, పుల్కా, రైస్ ఇలాంటి వాటిల్లో ఆలూ కుర్మాని ఎక్కువగా చేస్తూ ఉంటారు. దాని తర్వాత పప్పు చేసుకుంటూ ఉంటారు, దాని తర్వాత ఎగ్ చేసుకుంటారు. కానీ ఆలు అనేది అందరికీ పడదు కదండి. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు తినలేరు కాబట్టి, మరి అలాంటి వాళ్ళందరి కోసం ఈ సమ్మర్లో ఎప్పుడు ఆలు కర్రీ తిని బోర్ కొట్టిందా? అయితే ఈ కర్రీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆలు కర్రీని మించిన టేస్ట్తో సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. మరి ఈ కర్రీ ఏంటి అనేది నేనైతే చెప్పట్లేదు. మీలో ఎంతమందికి ఈ కర్రీని గెస్ చేయగలరో కామెంట్ చేయండి వీడియో చూడకముందే. హలో అండి, ఇవాళ మన వీడియోలో సొరకాయ ఇగురు ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. అందుకు నేను ఒక లేత సొరకాయ ఒకటి, పచ్చి కొబ్బరి తురుము, అల్లం వెల్లుల్లి పేస్టు, శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎండుమిర్చి, దీన్ని పేస్ట్ చేసి వేస్తానండి నేను కూరలో. కారపొడి మేము ఇంట్లో కూడా వాడము. 4 లవంగాలు, కొద్దిగా పట్ట, కొత్తిమీర, కరివేపాకు, ఒక చిన్న సైజు నిమ్మకాయ తప్ప, ఒక 5-6 పచ్చిమిర్చి, ధనియాల పొడి, జీరా పొడి, కసూరి మెంతు, ఇవండి మనం వేసుకునే పదార్థాలు. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో మీకు వీడియోలో చూపిస్తాను. చూడండి, సొరకాయని ఎప్పుడు కూడా ఈ గ్రీన్ లేకుండా చెక్కు తీసుకోవాలండి. ఏంటి ఈ గ్రీన్ ఉండకూడదు, ఈ గ్రీన్ మొత్తం ఇలా తీసుకోవాలి. మీరు పీలర్తో అయినా చాకుతో అయినా ఎలాగన్నా తీసుకోండి. ఈ గ్రీన్ మొత్తం తీసేయాలి, అప్పుడే కూర రుచిగా ఉంటుంది, ఏంటి నీట్గా ఉంటుంది. చూసారు కదండి. కళాయి పెట్టుకున్నామండి, వేడయింది. ఇప్పుడు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది కదండి, ఇందులో ఒక 4 లవంగాలు, కొద్దిగా పట్టా వేసుకుందాం. ఇందులో ఇప్పుడు పోపు పెట్టుకుందాం. కొద్దిగా పచ్చిపప్పు, చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర, ఒక 3 ఎండు మిరపకాయలు, సరే ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకొని ఇలాగా ఈ చెక్క లవంగ, ఈ పట్టా లవంగా అండి సొరకాయలో ఉన్న చప్పదనాన్ని పోగొట్టి మంచి ఫ్లేవర్ తీసుకొస్తుంది కూరకి. అందుకని నేను 2 లవంగాలు, ఇంత పట్టా వేశాను. మీరు కూడా ఎప్పుడైనా సొరకాయ కర్రీ చేసుకుంటే ఇలా చేసుకోండి, అప్పుడు మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆ చప్పదనం అనేది పోయిద్దండి మెయిన్. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా మనం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేదనుకోండి, అది ఆ కూర చివరిదాకా కూడా పచ్చివాసన అలాగే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఏ కర్రీ చేసినా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి. చూశారు కదా, ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత చీల్చి పెట్టుకున్న ఒక 4 పచ్చిమిర్చి వేస్తున్నాను. ఇందులోనే ఒక చిటికెడు పసుపు వేసుకున్నాం. చూశారు కదా, ఇదంతా ఇలాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కర్రీకి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. సొరకాయ ముక్కలు ఎప్పుడు కూడా ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి సన్నగా, మనం అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే
రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. కలుపుకున్నాం కదండి. ఇప్పుడు ఈ సొరకాయ ముక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదండి, మన సొరకాయ ముక్కలు పర్ఫెక్ట్గా బాయిల్ అయినాయి. ఇప్పుడు మనం ఇందులో ఎండుమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. మీరు కూడా ఎండుమిర్చిని ఇలా పేస్ట్ చేసి కూరల్లో వేసుకోండి. కారపొడి కన్నా మంచి టేస్ట్ ఉంటుంది. కూర ఎక్కువసేపు నిల్వ కూడా ఉంటుంది, తినటానికి మంచి రుచి వస్తుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి తురుము వేసుకున్నామండి, పచ్చి కొబ్బరి తురుము. ఇందులో చిటికెడు జీరా పౌడర్ వేసుకుందాం. అలాగే కొద్దిగా ధనియాల పొడి కూడా వేసుకుందాం. కొద్దిగా కస్తూరి మెంతు కూడా వేస్తున్నాం. ఈ కూరల్లో కానీ పప్పులో కానీ ఈ కస్తూరి మెంతు వాడితే మంచి ఫ్లేవర్ వస్తుందండి. అసలు ఎంత బాగుంటుందంటే అంత చక్కగా ఉంటుంది. చూసారు కదా. ఇప్పుడు ఫైనల్గా నేను కొద్దిగా నిమ్మరసం వేస్తున్నా. ఇది వేసుకుంటే దీనికి అసలు ఇది సొరకాయ కూర కాదండి, చికెన్ కర్రీ లాగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది. చూశారు కదండి, 100కి 100% పర్ఫెక్ట్గా వచ్చింది మన సొరకాయ కర్రీ. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసేసి ఇప్పుడు దీన్ని కొత్తిమీర ఇందులో కలిసేలాగా ఇలా కలిపేసుకుందాం. ఇంత కూరకి ఎంత కళాయి పెట్టాడని అనుకోబాకండి. నా దగ్గర అవైలబుల్గా ఈ కళాయి ఉంది కాబట్టి మీకు చూపిస్తున్నా. కొందరు అడుగుతున్నారండి ఏంటి, అందుకని చెప్పాను. పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు ఈ సొరకాయ కర్రీని రోజు బంగాళదుంప కర్రీ తింటారండి చపాతీలు, బంగాళదుంప వేపుడు, బంగాళదుంప కుర్మా. ఇలా కాకుండా ఇలా సొరకాయ కర్రీ తయారు చేసి మీరు చపాతీలో తిని చూడండి. 100కి 100% మీకు నచ్చింది అండి అనుకుంటున్నా నేను. ఓకేనండి, ఇంకా దించేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్స్. మనం లేట్ నైట్లో ఎక్కడికైనా బయటికి వెళ్ళి వచ్చి ఈ చపాతీలో బంగాళదుంప కర్రీ కానీ లేదంటే కుర్మా కానీ వేపుడు తినేవాళ్ళు అరగదన్న ప్రాబ్లం ఉంటుందండి. ఇలా సొరకాయని ఇలా ఇగురు చేసుకొని తింటే చక్కగా అరిగిద్దండి, ఫ్రీగా జీర్ణం అవుద్ది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, మీకు 100% మీకు నచ్చిద్దని నేను అనుకుంటున్నా. మన సబ్స్క్రైబర్స్లో కొంతమంది పెసరట్టు గురించి కొన్ని క్వశ్చన్స్ అడిగారండి నన్ను. పెసరట్టు బురుగుగా వస్తుంది, పెసరట్లో రైస్ ఎందుకు వేయలేదు అని చెప్పేసి అడిగారు. దానికోసం ఒక చిన్న క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో అండి. పెసరట్టు బురుగుగా వస్తుంది అంటే, ఇప్పుడు మీరు మినపట్టు వేసినప్పుడు పిండి రుబ్బుతారు కదండి నైటు, అప్పుడు ఎలా ఉంటుంది, మార్నింగ్ అయ్యేసరికి చక్కగా పొంగి ఎలా ఉంటుందండి, అదేవిధంగా పెసరట్టు మనం రుబ్బిన తర్వాత అలాగే పొంగి అట్లా బురుగుగా వస్తుందండి. అందులో బియ్యం వేయలేదు కాబట్టి
అది అడుక్కుపోకుండా కొంచెం బురుగు బురుగ్గా అనిపిస్తుంది అంతేనండి తేడా. అంతేగాని ఆ పిండి అనేది పాడైపోయినట్లు కాదు. పెసరట్టుని ఎప్పుడైనా 2-3 గంటల్లోనే తినేయాలండి. ఎక్కువసేపు దాన్ని స్టోర్ చేసుకొని ఎక్కువసేపు మనం ఉంచుకొని తినకూడదండి. అదొకటి గుర్తుపెట్టుకొని ఇన్‌స్టెంట్‌గా అప్పటికప్పుడు వేసుకొని తినేసేయాలనమాట పెసరట్టు. అయితే పెసరట్లో బియ్యం అనేది హోటల్స్‌లో ఇప్పుడు పెసలు రూ. 110, రూ. 130 ఉన్నాయండి. అందుకు కాబట్టి హోటల్స్‌లో ఏం చేస్తారంటే చాలామంది ఒక కేజీ పెసలకి ఒక 2 కేజీలు బియ్యం కలిపి రుబ్బుకొని పెసరట్టేస్తారండి. అలా కొంతమంది చూసే పెసరట్లో బియ్యం వేస్తారు అని అలా బియ్యం వేసి కొంతమంది వీడియోస్ చేసి ఉండొచ్చు. లేదా కొంతమంది అడుగుతారు కదా హోటల్స్‌లో మీరేం వేస్తారండి? అలా చెప్తే చాలామంది బియ్యం వేసుకొని తింటూ ఉంటారు. అంతేగాని పెసరట్లు అనేది బియ్యం వేయరండి. పెసల రేట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి రేషన్ బియ్యం ఒక రూ. 5, రూ. 10 దొరుకుతాయి కాబట్టి అందులో బియ్యం కలుపుకొని హోటల్స్ వాళ్ళు లాస్ రాకుండా ఈ విధంగా పెసరట్లని వేసుకుంటారండి. మేమైతే అలా వేయమండి. పెసరట్టు తినేదే షుగర్ పేషెంట్స్ అట్లా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు తింటారు కాబట్టి బియ్యం వేస్తే షుగర్ పేషెంట్స్ తినకూడదు కాబట్టి మేము ఇలాగా బియ్యం అనేది వేయకుండా పెసరట్టు వేస్తాం.